హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను సో ఈ రీడింగ్ ఏంటంటే మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఇది ఒక లవ్ రీడింగ్ అన్నమాట సో మీకు ఒక వ్యక్తి మనసులో ఉన్నారు ఈ కనెక్షన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎక్కువగా భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ గోస్టింగ్ లేదంటే లెస్ కాంటాక్ట్ లేదంటే అన్కన్ఫెస్డ్ లవ్ అంటే ఒకరికొకరు చెప్పుకోలేదు సో అటువంటి క్రష్ వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట సో మీకు పెద్దగా పరిచయం లేదు ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలీదు అయినా సరే మీరు ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ గురించి కూడా చూడొచ్చు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ లేదంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విడిపోయారు మాట్లాడుకోవటం లేదు సో మళ్ళీ మీ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది సో ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా రీడింగ్స్ అనేవి ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది ఓకే అంతేకాకుండా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు మెయిల్ పెడితే నేను మీకు రిప్లై చేస్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ చార్జబుల్ మీకు మనీ పే చేయగలను అనుకుంటే కానీ మాత్రమే నాకు మెయిల్ పెట్టండి ఓకే సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది జరిగిన సంఘటన అనమాట నేను 3 months బ్యాక్ ఒక పర్సనల్ రీడింగ్ చేశాను హేమలత గారికి ఆమె పర్మిషన్తోనే నేను ఆమె పేరు చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది అప్పుడు ఆమె నా దగ్గరికి రీడింగ్ కోసం అని వస్తే నేను అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఆమెకి శని దోషం అనేది ఉంది అది రెమెడీస్ చేయించుకోమని చెప్పాను సో ఆమె మేడం నాకు ఎవరు తెలియదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నాకు 10 yearsగా తెలిసిన మా గురువు గారు ఉన్నారనమాట శివరామరాజు గారు సో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ షిరిడి బాబా గారు ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ ఓకేనా వాళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 9908224144 ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందనమాట అది నాకు 10 yearsగా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి విషయాలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవటము సంతానం లేకపోవటము నమ్మిన వ్యక్తి మోసం చేయడము ఇటువంటి వాటిలన్నిటికీ పరిష్కారం చెప్తారు రెమెడీస్ చెప్తారు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలు అయితే కూడాను అవి పరిష్కారం చేయబడతాయి ఒకసారి గురువుగారిని నమ్మకంతో కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును అనేసి హేమలత గారికి నేను చెప్పాను సో ఆమె మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పింది మేడం మీ దయ వలన గురువు గారి దయ వలన నాకు చాలా లైఫ్ సెట్ అయిపోయింది మేడం ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట సో ఇది అందరికీ ఉపయోగపడే ఫీడ్బ్యాక్ కాబట్టి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక శివరామరాజు గారిని ఖచ్చితంగా గురూజీని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ఏంటి నేను పాస్ట్కి 3 cards తీస్తాను ప్రెజెంట్కి 3 cards తీస్తాను ఫ్యూచర్కి 3 cards తీస్తాను ఓవరాల్ ఎనర్జీ ఏంటి 2 of చరిష్మా సో మీ వ్యక్తి టారస్ విర్గో కేప్రికాన్ అవ్వచ్చు అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయ్యే అవకాశం ఉంది ఓకేనా మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీ వ్యక్తి రెండిటితో జగులు చేస్తున్నారు సో అది ఒక వ్యక్తి అవ్వచ్చు లేదంటే ఒక జాబ్ అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు ఫైనాన్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు సో ఏదో 2 విషయాలతో అయితే మీ వ్యక్తి జగులు చేస్తున్నారు ఓకేనా సో అది ఓవరాల్ ఎనర్జీ ఆఫ్ దిస్ కనెక్షన్ పాస్ట్లో ఏం జరిగింది నేను కార్డ్స్ రివీల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి ఊహించుకోండి
సో అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఒకవేళ నా రీడింగ్తో మీకు కనెక్ట్ అవ్వాలని ఉంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్ ఆర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీ ఎనర్జీస్ నా రీడింగ్ కనెక్ట్ అవి మీకు రెజనేట్ అవుతుంది. సరేనా? ఇది పాస్ట్ కార్డ్స్ అనమాట. పాస్ట్లో ఎలా ఉంది మీ కనెక్షన్. ద హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 3 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో పాస్ట్లో ఎలాగంటే మీది ఒక స్టక్ సిచ్యువేషన్లో ఉండింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా స్టాక్ చేయడం, లేదంటే మీరు ఈ వ్యక్తిని ఎక్కువగా స్టాక్ చేయడం, మీదే ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. మీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు ఈ వ్యక్తిని స్టాక్ చేయడము, ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటున్నారు అని చెక్ చేయడము, ఇవంతా మీరు పాస్ట్లో చేసేవారనమాట. ఈ వ్యక్తి పైన ఒక కన్నేసి పెట్టడము, ప్రతి ఒక్కరిని ఈ వ్యక్తి గురించి అడగటము, ఇన్ఫర్మేషన్ తీసుకోవటము, ఇవంతా మీరు చేసేవారు పాస్ట్లో. ప్లస్ పాస్ట్లో ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ అనమాట. ఈ కనెక్షన్ ఎటు ముందుకు వెళ్లకుండా అదే ప్లేస్లో స్టక్ అయిపోయి ఉండింది. అండ్ ఒక డిస్టెన్స్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ఉంది. ప్లస్ ఒక ప్లానింగ్ చేస్తూ కనిపిస్తున్నారు నాకు. మీ పాస్ట్లో అయితే మీరు ఈ కనెక్షన్ని ఏ విధంగా టర్న్ అప్ చేయాలి అనే ప్లానింగ్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఇందులో ఒక వ్యక్తి, మీ వ్యక్తి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, ఎక్కువగా సూట్ అది మంచి ఫార్మల్స్ వేసుకుంటా ఉండొచ్చు బట్టలు. వాళ్ళు ఎక్కువగా లేడీస్కి ఎక్కువ, ఒకవేళ మీరు చూసే వ్యక్తి మేల్ అయితే కనుక వాళ్ళు ఎక్కువగా లేడీస్ చుట్టూరా తిరగడము, అంటే కొంచెం ఫ్లర్టీ టైపు, లేదంటే ఆ ఫీమేల్స్ ఎక్కువ వీళ్ళకి అట్రాక్ట్ అవ్వటము, వీళ్ళకి ఎక్కువగా చనువుగా ఉండటము, ఎక్కువగా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫీమేల్సే ఉండడము, అటువంటి వ్యక్తి అనమాట. పాస్ట్లో ఈ వ్యక్తి అలా ఉండేవారు. ప్లస్ వీళ్ళకి ఏదో ఒక అంటే ముందుకి అడుగు వేయకుండా స్టక్ అయిపోయి ఈ కనెక్షన్ ఎటు ఏ దారికి తీసుకువెళ్లకుండా వాళ్ళు అలాగా స్టక్ అయిపోయి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. వెయిటింగ్ ఎనర్జీనే కనిపిస్తూ ఉంది పాస్ట్లో అయితే మీరు కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. సో పాస్ట్లోని వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు కూడా ఒకరు. వాళ్ళకేం మీరు స్పెషల్ ఏం కాదు. కానీ మీ ఎనర్జీ చూస్తే కనుక మీరు ఈ వ్యక్తిని ఒక సోల్మేట్ లాగా, ట్విన్ ఫ్లేమ్ లాగా అనుకుంటున్నారు. ఒక పూర్వజన్మ, గత జన్మ పరిచయం అనుకుంటున్నారు. స్టాక్ చేస్తూ ఉండేవారు. ఎక్కువగా ఈ వ్యక్తి గురించి ఆరా తీయడము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము చేస్తూ ఉండేవారు. సో ఇది మీ పాస్ట్ యొక్క ఎనర్జీ. ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాము. ఈ పాస్ట్ మీకు కనెక్ట్ అయింది అనుకుంటే ఇంకా మిగతా రీడింగ్ చూడొచ్చు. ఇది ప్రెజెంట్ అనమాట. ప్రెజెంట్ ఏం జరుగుతుంది? 3 ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ టెంపరెన్స్. ఓకే, సో ప్రెజెంట్లో ఏం జరుగుతుందంటే మీరు ఒక సెలబ్రేట్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు మేబీ ఒక దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు, ఒకే కాలేజీలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీరు పార్టీలు, సెలబ్రేషన్లు ఎక్కువగా కలవడము, అటువంటి ఎనర్జీలో నాకు కనిపిస్తున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీరు వీళ్ళతో కలిపి ఎంజాయ్ చేయకపోయినా సరే, ఆ వ్యక్తి అందరితో కలిసి పార్టీలు, గ్యాదరింగ్స్, హోటల్స్కి వెళ్ళటము, కాన్ఫరెన్స్లు, ఇట్లా అట్లా రకరకాలుగా వాళ్ళైతే పబ్లిక్లో ఉంటున్నారు. పబ్లిక్లో అంటే ఒక ముగ్గురు కలిసి ఒక మీటింగ్ కానీ, ఒక చర్చ కానీ, అట్లా పార్టీ కానీ, సెలబ్రేషన్ కానీ అలా చేసుకుంటున్నారనమాట. మీ పర్సన్ దేని నుంచో వీళ్ళు వాకవే చేస్తూ కనిపిస్తున్నారు. మేబీ మీ కనెక్షన్ నుంచే అయి ఉండొచ్చు. వాకవే ఇన్ ద సెన్స్ ఈ గొడవలు ఇవన్నీ మానేసేసి దూరంగా ఉంటున్నారు. కొంచెం శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఫైటింగ్స్ లేకుండా, ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు ఒక బ్యాలెన్స్లో ఉంటున్నారు. ఈ కనెక్షన్లో మీరిద్దరూ ఎక్కువగా చాలా ఎక్కువగా క్లోజ్గాను లేకుండా, లేదంటే చాలా ఎక్కువగా ఫైటింగ్స్ చేసుకోకుండా ఇక్కడ నాకు ఒక బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ టెంపరెన్స్ అనేది చూస్తే గనక వెనకాతలు అందరూ చాలా దెయ్యాలు, అవి గోస్ట్స్ అవి ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి అవన్నిటిని పట్టించుకోకుండా
ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. సో మీ వ్యక్తి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే కూడా, ఎంతమంది నెగిటివ్గా చెప్తుంటే కూడా మీ గురించి, వాళ్ళైతే వాళ్ళ ప్రశాంతంగా ఉంటున్నారు. మీ పైన వాళ్ళకు ఉండే నమ్మకము, మీ పైన వాళ్ళకు ఉండే ప్రేమ, నమ్మకము, మళ్ళా గౌరవము, ఇవన్నీ కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎంత చెప్తేనూ కూడా వీళ్ళు వినటం లేదనమాట బేసిక్గా. సో అది ఈ ప్రెజెంట్ ఎనర్జీ. ఓకేనా? సో ఎవరైతే ఈ కనెక్షన్ గురించి నెగిటివ్గా చెప్తున్నారో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ కనిపిస్తున్నారు. లేదంటే ఏమైనా ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోతూ కనిపిస్తున్నారు. దిస్ ఈజ్ ప్రెజెంట్ ఎనర్జీ. ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఈ కనెక్షన్లో? 4 ఆఫ్ స్ట్రెంగ్త్, 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇది కొంచెం ముందుకు జరుపుదాము. కనిపిస్తుందా లేదో చూద్దాము. ఓకే, అన్నీ కనిపిస్తున్నాయి. ఒకటి మిస్సింగ్లో ఉంది. ఓకే, సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్. ఒక మ్యారేజ్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్యూచర్లోని. ప్లస్ ఈ వ్యక్తి కొంచెం వాళ్ళ నాకు కొంచెం క్లారిఫికేషన్ కావాలి వీళ్ళకి, ఈ 3 కార్డ్స్కి కూడా. ఎందుకంటే మూడు కార్డ్స్ చాలా డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చాయి. ప్లీజ్ క్లారిఫై 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, Queen of Charishma. Please clarify 10 of intelligence. Three of intelligence. Please clarify 4 of strength, the Emperor. Okay. Bottom of the deck వచ్చేసి King of Strength. ఓకే, ఈ వ్యక్తి ఒక కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎనర్జీలో ఉన్నారంటే చాలా పట్టుదలగా, స్టబన్గా, వాళ్ళకి ఏది కావాలంటే అది జరిగించుకునే సాధించే యొక్క వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ప్లస్ వీళ్ళు కొంతమందికి వీళ్ళు బాస్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, మీకన్నా హయ్యర్ అథారిటీ అనమాట వీళ్ళు. కొంతమందికి వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యే అవకాశం కూడా ఉంది. థర్డ్ పార్టీ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ చరిష్మా ప్లస్ 7 ఆఫ్ సోర్డ్స్. సో ఈ వ్యక్తి కనుక ఒకవేళ ఒక ప్లేయర్ అయింటే కనుక, ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉంటే కనుక, వీళ్ళకి చాలా మందితో పరిచయాలు, సంబంధాలు ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళని కాదని మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. అదైతే ఖచ్చితము. మీకు ఒక ప్రొటెక్షను, ఈ కనెక్షన్కి ఒక ప్రొటెక్షను, ఒక స్టెబిలిటీ, ఒక కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ద ఎంపరర్. కాకపోతే కొంచెం కమాండింగ్, కంట్రోలింగ్ ఉంటుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని తను ఎలాగా చెప్తే అలా వినేలాగా మారుస్తారు, మిమ్మల్ని మార్చుకుంటారు. కానీ అదే విధంగా వాళ్ళు మీకు అదే ప్రొటెక్షన్ ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు. మీతో పాటు ఒక ఎంపైర్ అనేది సెటప్ చేస్తారు. అంటే మిమ్మల్ని తనతోనే పెట్టుకుంటారు. తనతోనే పెట్టుకుని వాళ్ళతో పాటు మిమ్మల్ని గ్రో చేస్తారనమాట. ఒకవేళ ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే గనక వాళ్ళతో పాటు మీకు కూడా ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని పైకి తెస్తారు. ఓకేనా? ప్లస్ ఈ క్వీన్ ఆఫ్ చరిష్మా ఏంటంటే వాళ్ళు ప్లేయర్ ఎనర్జీ వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ లాగా మిమ్మల్ని ఇక్కడ చూస్తే కనుక వైఫ్, హస్బెండ్, పిల్లలు డిన్నర్ చేస్తూ కనిపిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా చేసుకుంటారు. థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దానిని క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్లస్ 3 ఆఫ్ ఇంటెలిజెన్స్ టుగెదర్ వచ్చాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దానికి టాటా బై బై చెప్పేసి మీ వైపుకి అయితే వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ ఉంది. 10 ఆఫ్ సోర్డ్స్. వాళ్ళకి ఏదో మ్యారేజ్ అని, ఒకవేళ ఆల్రెడీ ఈ వ్యక్తి కనుక మ్యారీడ్ అయింటే కనుక ఆ మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే అది ఎండింగ్. సో ఆ మ్యారేజ్ని ఎండ్ చేసుకొని మీ వైపుకి వస్తారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీని వదిలేసి
మీ దగ్గరికి వస్తారు, మీతో ఒక ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్లే ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్తారు, ఒక దారికి తెస్తారు. సో కాన్ఫిడెన్స్ అనేది ఈ వ్యక్తికి ఉంది. సో ఈ ప్రెజెంట్ లో ఏదైతే వాళ్ళకి నమ్మకం మీ మీద కలిగిందో ఆ నమ్మకం ప్రకారమే ఫ్యూచర్ లో వాళ్ళు మిమ్మల్ని తన మనిషి అని భావించి మిమ్మల్ని అన్ని విధాలుగా, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, మళ్ళా ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా మిమ్మల్ని గ్రో చేస్తారు ఈ పర్సన్. అది ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్. చాలా బ్యూటిఫుల్ ఫ్యూచర్. కాకపోతే చాలా వరకు ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ లో ఉంటారు, ఎందుకంటే థర్డ్ పార్టీని వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో దాని ఆయన నా నోట్ నుండి వచ్చింది అంటే మేబీ మీరు ఒక మేల్ కోసం ఈ రీడింగ్ చూస్తుండొచ్చు. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఏమి ఉండరు ఆ థర్డ్ పార్టీని ఎండ్ చేసి, కనెక్షన్ ఎండ్ చేయడం వల్ల. కాకపోతే అది అవసరం అనిపించి వాళ్ళు చేస్తున్నారు. అది మీకోసం చేసింది కాదు, కానీ వాళ్ళకి అది అవసరము, నాకు ఈ థర్డ్ పార్టీ అవసరం లేదు, ఈ కనెక్షన్ ని ఎండ్ చేయడం అనేది చాలా అవసరం అని వాళ్ళకి అనిపించి ఆ డెసిషన్ తీసుకుంటారు. ఈ వ్యక్తి ఎవరి మాట వినే మనిషి అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. వాళ్ళు తన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే టైప్ అన్నమాట. ఈవెన్ ఎంపరర్ కూడా అదే ఎనర్జీ. వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు జరిపించుకుంటారనమాట. సో ఆ టైప్ లో ఉండే ఈ వ్యక్తి మీకు ప్రయారిటీ ఇస్తారు, మీకు స్టెబిలిటీ, కమిట్మెంట్ ఇస్తారు. ఇది మీ యొక్క ఫ్యూచర్. ఓకేనా? సో ఇంకా ఏమైనా కార్డ్స్ ఇస్తామా చూస్తాను. ఒక హ్యాండ్ రిటన్ మెసేజెస్ తీస్తాను, ఎందుకంటే రీడింగ్ చాలా చిన్నది అయిపోయింది, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, సో చూద్దాం హ్యాండ్ రిటన్ మెసేజెస్. ఈ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతానికి, ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ని కార్డ్స్ వద్దు యూనివర్స్. ఓకే ఫైన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ అస్ టుగెదర్. ఓకే, నేను చెప్పాను కదా, ఎవరో ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎవరో చాలా మీ గురించి నెగిటివ్గా చెప్తున్నారు. సో వాళ్ళు అది వినాలనుకోవట్లేదు, చెప్తున్నారు సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ అస్ టుగెదర్ అని చెప్తున్నారు. ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ రియల్ విత్ యూ, ఐఎమ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి రెడీగా ఉన్నారు. ఇంతవరకు మీకు ఏది కమిట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈసారి కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఐ హ్యావ్ సమ్వన్ ఎల్స్ ఆన్ మై మైండ్, ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, థర్డ్ పార్టీ అనేది ఉంది ఈ పర్సన్ లైఫ్లో. సో దాని గురించి వాళ్ళు సారీ చెప్తున్నారు, కానీ వెయిట్ చేయమని అడుగుతున్నారు. అంటే వెయిట్ చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు కార్డ్స్ ప్రకారంగా. ఓకే, ఐఎమ్ ఇన్ నో రష్ టు గెట్ మ్యారీడ్, యూ మేక్ మీ ఫీల్ సేఫ్. సో వాళ్ళు ఏం టెన్షన్ పడట్లేదు, మ్యారేజ్ చేసుకోవాలని తొందరపట్టలేదు, ఎందుకంటే మీరు వెయిట్ చేస్తారని వాళ్ళకి తెలుసు. ఐ లవ్ యూ సో మచ్, ఇట్ స్కేర్స్ మీ, ఐ డోంట్ నో వాట్ టు డూ. సో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. సో వాళ్ళకి ఒక్కోసారి భయం వేస్తుంది, ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాను నేను, కానీ అది ఏం చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. వీ విల్ సక్సీడ్, దేర్ విల్ బి ఎ యూనియన్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ బాడీ. సో వాళ్ళకి నమ్మకం ఉంది, ఖచ్చితంగా మీరిద్దరూ కలుస్తారు, మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరిద్దరూ యూనియన్లోకి వస్తారు అనేది వాళ్ళకి తెలుసు అనమాట. సో ఇదండి ఇవాళ రీడింగ్, మీ పర్సన్ యొక్క 5D మెసేజెస్. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.